సోషల్ మీడియాలో బాగా చూసాం. ఈ కత్తుల కల్చర్ కానీ, ఎదుటి వ్యక్తిని పట్టుకొని అంటే కోపం అనేది, ఆగ్రహం అనేది ఎక్కువైపోతుంది. సో ఎంతవరకంటే కత్తుల కల్చర్ వరకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సినటువంటి విద్యార్థులు, యువత ఈ విధంగా చేస్తూ రౌడీ షీటర్లుగా మారిపోయి రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి మనకు నెల్లూరులో కూడా కనపడుతోంది. సో ఈ యువత ఈ విధంగా చిన్నపాటి విషయాలకు కోపం తెచ్చుకోవడం, ఆగ్రహం చెందడం, ఎదుటి వ్యక్తిని చంపేంత స్థాయికి వెళ్ళిపోవడం అనేది ఎటువైపు తీసుకెళ్తోంది? దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? అసలు ఇటువంటి సంఘర్షణకు ఎందుకు గురవుతున్నాడు మానవుడు? నెల్లూరులోనే కాదు, యావత్ భారతదేశంలో, ప్రపంచంలో కూడా ఈరోజు క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. దానికి కారణం టీనేజ్లో ఉన్నటువంటి ఒక పిల్లలు ఎక్కువగా మానసిక సమస్యలకు గురవుతున్నారు. అందులో మగపిల్లలైతే ఎక్కువగా ఈ చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. తద్వారా ఈ యొక్క మానసిక సమస్యల ద్వారా విపరీతమైన కోపం, ఆవేశం, సమాజం పట్ల ద్వేషపూరిత భావం ఇటువంటివి అలవర్చుకుంటున్నారు. కోపం, ఆవేశానికి కారణాలు కానీ మనం చూస్తుంటే పెరుగుతున్నటువంటి మొబైల్ యొక్క యూసేజ్, దాని మీద తల్లిదండ్రులకి నియంత్రణ లేకపోవడం, వాళ్ళు ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలైనా, కొన్ని వెబ్ సిరీస్లైనా ఇవి అడల్ట్ సంబంధించినటువంటి సినిమాలు ఉంటాయి. దాంట్లో క్రైమ్ ఎక్కువ ఉంటుంది. 18 సంవత్సరాల కంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని చూడకూడదు. కానీ ఎంతవరకు తల్లిదండ్రులు దాన్ని నియంత్రిస్తున్నారు, ఎంతవరకు గవర్నమెంట్ దాన్ని నియంత్రిస్తుంది అనేది మనం చూడాలి. ఏదైతే చైల్డ్ లాక్ సిస్టమ్ అని ఉంటాయి మన టీవీస్లో కానీ, ఫోన్స్లో కానీ, వాటిని మనం తల్లిదండ్రులు వాటిని నేర్చుకొని పిల్లలు వాటిని వాడేటప్పుడు అటువంటి సిస్టమ్స్ యూజ్ చేయడం వల్ల ఏదైతే చైల్డ్ కంటెంట్ ఉందో అది చూస్తారు. ఏదైతే ఈ నేరపూరిత ఏదైతే ఇటువంటివి ఉంటాయో అటువంటి పిల్లలు వాటికి దూరంగా ఉంటారు. ఏదైతే వాళ్ళు చూస్తారో సమాజంలో వాళ్ళకి ఏదైతే ఎక్కువ కనిపిస్తాయో తెలియకుండా వాళ్ళు దానికి అలవాటు పడేదానికి అవకాశం ఉంటుంది.